కొద్ది గర్వించాడు, దేవుడు త్రొక్కివేసి కిందకు పడ్డాడు కనుక ఆయన మీద ఉన్న కోపము మన మీద చూపుతున్నాడు సంఘాల్లో. అందుకే కొన్ని సంఘాలు గొడవలు, డబ్బుకు గొడవలు, సంఘ పెద్దల అధికారులకు గొడవలు, పాట ఏకపోతే గొడవలు, ప్రార్థన ఏకపోతే గొడవలు. ఎందుకయ్యే గొడవలు అంటే సాతాను సృజించే గొడవలు అవి. పరిశుద్ధాత్మ శక్తి ఉండదు కొన్ని సంఘాల్లో. ఏముంటో తెలుసు, ఎప్పుడు గొడవలు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనేవాడు కూడా మనసు పుట్టదు. ఏం పోతావు చర్చికి, ఎప్పుడు కొట్లాట, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సంఘ పెద్దలు గొడవలు. చూడండి, సంఘాలు అనేవి ఏమైపోతున్నాయి తెలుసా, చల్ల చెదరైపోయింది. ఈ మందిరానికి ఆదివారం రోజున నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, ఇక్కడ ఐతుక్ అనేటువంటి వ్యక్తి నిద్రపోతే ఎక్కడ పడిపోయాడు, అంతస్తు మీద నుంచి కిందికి పడ్డాడంట. ఇప్పుడు మనం ఒక 4 అడుగులు 3 అడుగుల నుంచి కిందికి దూకితేనే కాళ్ళు నొప్పులు వస్తాయి, లేదా కాళ్ళకి గాయం అవుతుంది, ఏదో ఒకటి హాని కలుగుతుంది. మరి 3 అంతస్తుల మీద నువ్వు కింద పడినప్పుడు ఆయన బతుకుడుదు కదా. కింద పడ్డాడు. కింద పడితే ఇంక అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఈయన పౌలు గారు వాక్యం చెప్పేవాడు కూడా నిలబడిపోయి ఇంక వాక్యం చెప్పేది మానేసి కిందికి దిగిపోయి కౌగులించుకొని ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడు కూడా బతికడండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, నీకు ఆపదలు కలుగుతాయి. కొన్నిసార్లు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆపదలు రావచ్చు. ఆదివారం చర్చిగా మందిరానికి రావాలని సిద్ధపడినప్పుడు నీకు ఆపదలు, ఆటంకాలు కలుగుతాయి. నీ ఆ రోజులు ఆటంకాలు రా కొంతమందికి. బాగా గమనించండి మీరు. మిగిలిన రోజుల్లో ఈ 6 రోజుల్లో ఏం ఆటంకం ఉండదు. నువ్వు వెతికితే కూడా కొద్దిగా చిన్న గొడుగుడు కనపడదు ఇంట్లో. ఆదివారం నువ్వు రెడీ అయ్యి చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకునే లోపు నీ ఇంట్లో నీ భర్త అయినా వ్యతిరేకం అయిపోతాడు, భార్య అయినా వ్యతిరేకం అవుతుంది, పిల్లలకన్నా రోగాలు వస్తాయి, నీకన్నా ఏదో ఒక ఆపద. ఎందుకు ఈ ఆపద? ఎవరు పెట్టే ఆపద? దేవుడు పెట్టే ఆపద కాదది. సాతాను కలగజేసే ఆపద, సాతాను కలగజేసే ఆటంకాలు అవి. ఎందుకంటే ఆటంకపరిస్తే ఆ దినను నువ్వేం చేస్తావంటే ఆ దినం నువ్వు పోగొట్టుకుంటావు, ఆశీర్వదింపబడలేవు, నువ్వు శాపగ్రస్తుడికి మార్చబడతావు. అదే సాతానికి ఇష్టం. నువ్వేమంటావంటే, ఈరోజు నా కూతురికి జ్వరం వచ్చింది, నా కుమారునికి జ్వరం వచ్చింది, కడుపు నొప్పి లేచింది, ఇంకేం చెప్తాము, ఎన్నో చెప్పి కారణాలు చేసుకుని ఆ రోజంతా దేవుడు చేసే మేలులన్నీ పోగొట్టుకొని ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావు. కానీ దేవుని బిడ్డలారా, నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఆదివారం అనేది ఎక్కడుండాలి? నువ్వు చెప్పండి, ఎక్కడుండాలి? దేవుని సంఘములో మీరు నిలిచుందురుగాక. నీకు ఎట్లాంటి ఆటంకాలు, ఎప్పుడు చెప్పేది ఒకటే, నీకు కాలు ఇరిగిపోయినా డోక్కుంటూ కూడా ఆ రోజు రావాలి. అది విశ్వాసం అంటే.